ఆప్రికాట్ డిలైట్ అంటే మీలో ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే బౌల్లోకి ఆప్రికాట్స్ని తీసుకొని వీలైతే నైట్ అంతా నానబెట్టుకోండి. లేకపోతే ఒక 3 అవర్స్ ముందైనా నానబెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్తో సహా ఈ ఆప్రికాట్స్ని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ ఆప్రికాట్స్ బాయిల్ అయ్యేలోపు మరొక గిన్నెలో మిల్క్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని మిల్క్ని బాయిల్ చేసుకుందాము. మధ్య మధ్యలో మూత తీసుకొని కదుపుకుంటూ ఈ ఆప్రికాట్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒక టీ గ్లాస్ వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకొని ఎక్కడ కూడా లమ్స్ అనేవి లేకుండా ఈ కస్టర్డ్ పౌడర్ అంతా కూడా మిల్క్ లో బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ని మనం ఆల్రెడీ హీట్ చేసుకుంటున్న మిల్క్ లో అయితే యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకూడదు. ఇప్పుడు ఈ లోపు మనకి ఆప్రికాట్స్ అనేవి కొంచెం దగ్గరగా బాయిల్ అయిపోయినాయి కదా. ఈ ఆప్రికాట్స్ చల్లారే లోపు వేరొక బౌల్లో ఫ్రెష్ క్రీమ్ ని అలానే 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ అలానే కొంచెం మిల్క్ మేడ్ ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ముందుగా చల్లార్చుకున్న ఆప్రికాట్స్ ని మిక్సీ పట్టేసుకొని మెత్తటి ప్యూరీలా చేసేసుకోండి. నార్మల్ బ్రెడ్ ని కూడా బ్రౌన్ పార్ట్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనికి ఆప్రికాట్ పేస్ట్ అయితే ఫస్ట్ అప్లై చేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి నేను చూపిస్తున్నట్లుగా వీడియోలో ఇలా అరేంజ్ చేసేసుకోండి. ఇప్పుడు దీని మీద మనం ఫ్రెష్ క్రీమ్ ని అయితే యాడ్ చేసుకోవాలి. రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చూసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ ని పక్కన పెట్టుకున్నాం కదా, దానికి కూడా ఇలా ఒక లేయర్ గా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మన ఆప్రికాట్ పేస్ట్ ని కూడా దీని మీద ఇలా యాడ్ చేసేసుకొని నేను చూపించిన ప్రాసెస్ ని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది 2 లేయర్స్ యాడ్ చేస్తారు, కొంతమంది 3 లేయర్స్ యాడ్ చేస్తారు. అలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ప్రాసెస్ అంతా కూడా రిపీట్ చేసుకుంటూ పైన చాప్ చేసుకున్న బాదం పిస్తాని గార్నిష్ చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2-3 అవర్స్ తర్వాత తిని చూడండి, అద్దరిపోతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.